శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా వెడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అనాలి. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే నూరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి, ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది, మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది. కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు. ఈ చిన్న నంది కదులుతుంది, కదిపితే దాన్ని గట్టిగా నేలకి బిగించరు. ఈ కదిలే నందిని చరనంది అంటారు. పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో ఒక చరనంది ఉండేది. ఎందుకు చరనంది అంటే, అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే, ఆమె కష్టపడుతుంటే, ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే, నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసేవారంటే, శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేవారు. అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరనందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి పిల్ల ఉన్న ఇంటి వైపుకి తిప్పేవాడు. ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది. అందుకని చరనంది నుంచేవారు.